హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్. ఈరోజు మన వీడియో మెంతికూర అండి. మెంతికూరని ఎలా పెంచుకోవాలి, ఎలా హార్వెస్ట్ చేసుకోవాలి, హార్వెస్ట్ చేసుకున్న దాన్ని ఎలా మనం దాచిపెట్టుకోవాలి, నిల్వ ఫ్రీజర్లో ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు మెంతికూర నిల్వ ఉంటుంది అనేది మన టాపిక్ ఈరోజు. ఇది 25 days ఏజ్ ఉన్న మెంతికూర అండి. నేను ఫస్ట్ సీడ్స్ తెచ్చగానే వాటిని వాటర్లో నానబెట్టేసి తెల్లారి అంటే ఈరోజు నానబెడితే రేపు మట్టిలో వేస్తానండి. మట్టిలో పైన జల్లేసి లైట్గా మనకి ఏదైనా వరి పొట్టు కానీ కోకోపీట్ కానీ ఏది ఉంటే అది దాని మీద కప్పేసి వాటరింగ్ ఇస్తాను. 3 రోజులకే మన మెంతికూర అనేది వెంటనే జర్మినేట్ అయిపోతుంది. కొంచెం సార్లు అయితే పక్కకు పడిపోతుందండి. 5 రోజులు 6 రోజులు మెంతికూర. కొంచెం వాటర్ అనేది జాగ్రత్తగా ఇచ్చేసి మనం సీడ్స్ పలచగా జల్లుకున్నట్లయితే జల్లుకునేటప్పుడు నిలుస్తుంది, ఈజీగా పెరుగుతుందండి. ఒక్కసారి బతికితే మనకు మెంతికూర ఈజీగా పెరుగుతుంది. మెంతికూరలో చాలా పోషకాలు ఉన్నాయండి. మనం ఏ కూరలో అయినా మన కరివేపాకులాగా వేసేసుకోవచ్చు. పప్పులో కానీ టమాటాలో కానీ ఇలాగా దేనిలో వీలైతే దాంట్లో వేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం కోసేసుకుని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి. మనం బయట తెచ్చుకున్నదైనా నిల్వ ఎలా ఉండాలనుకునేది చెప్తానండి. నేను ఇలా చేసుకుంటే నేను చెప్పినలాగా చాలా రోజుల వరకు, దాదాపుగా నెల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒక కంటైనర్ అది తీసుకొని దాన్ని న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ చుట్టూ అడుగు మొత్తం చుట్టేసుకోవాలి. మనం కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఖరాబ్ అయిన ఆకులు, వేస్టేజ్ ఆకులు ఏమైనా ఉంటే తీసేసి వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మెంతికూర అనేది రూట్స్ ఉంటే రూట్స్ ఒక 1 inch పైన కట్ చేసుకోవాలి పీసెస్ లాగా. మనం ఆ రూట్స్ మళ్ళీ మనం తిరిగి పెట్టుకుందాం. తిరిగి మట్టిలో పెట్టుకుంటే మళ్ళీ ఇగుర్లు అనేవి వస్తాయండి. స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకుని ఆ డబ్బాలో మొత్తం పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత పైన మళ్ళీ న్యూస్ పేపర్ కవర్ చేసుకుంటూ తడి అనేది జారకుండా చూసుకోవాలి. చుట్టూ స్ప్రెడ్ అయ్యేలాగా న్యూస్ పేపర్ అనేది కవర్ చేసుకొని పెట్టేసుకోవాలి. నేను పెంచుకున్న మెంతికూర అండి. ఇది ఎలాంటి హోల్స్ కానీ పురుగు కానీ ఎటువంటి డిఫెక్ట్ లేదు. ఇంకా అయిపోయింది, ముదిరిపోతుంది. ఉంచినా కూడా మనకి కూరకు యూజ్ అవుతుందని నేను మొత్తం పీకేసాను ఈరోజు. దాన్ని నిల్వ చేసుకుంటే మనం తర్వాత వాడుకోవచ్చు కదా అని కడిగి శుభ్రంగా ఆరబెట్టి ఉంచాను. చూడండి ఎంత హెల్తీగా ఉంది. ఆకుకూరలో మనం ఈజీగా పెంచుకునేది మెంతికూరేనండి. అసలు ఒక్కసారి మొలిసింది అనుకోండి, తర్వాత ఎఫెక్ట్ ఏది ఉండదు. చూడండి ఎంత గ్రీనిష్గా ఎంత బాగుందో. పురుగు కూడా రాదండి త్వరగా మన మెంతికూరకి. ఇలా నేను బాక్స్ మొత్తం నిండే వరకు ఇంకా నా బాక్స్లో పెట్టేసుకున్నాను. ఆకంతా కట్ చేసుకుని తర్వాత పైన మళ్ళీ న్యూస్ పేపర్తో కవర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అదండి, ఏదైనా పర్వాలేదు. చుట్టూ కవర్ చేసుకుని న్యూస్ పేపర్ అయినా టిష్యూ పేపర్ అయినా కవర్ చేసుకుని మూత పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టుకోవటమే. ఎప్పటికప్పుడు వాడుకున్నప్పుడైనా కొంచెం తీసుకోగానే మళ్ళీ పేపర్ యథావిధిగా మళ్ళీ కవర్ చేసుకుంటూ ఉంటే తడి అనేది తగలకుండా ఉంటే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. తడి తగిలితే మాత్రం నిదానంగా స్పాయిల్ అవుతూనే ఉంటుంది. అది మనం తీసుకునే జాగ్రత్తను బట్టి ఉంటుందండి. నాకు దగ్గర నెల రోజుల వరకు స్టోర్లో ఉంటుంది ఇలా స్టోర్ చేసుకుంటే. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.